ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తదుపరి రాశి సింహరాశి. 2024 అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లాభస్థానంలో అక్టోబర్ 20వ తేదీ వరకు కుజుడు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. గురువు గారు అక్టోబర్ 9వ తేదీ తర్వాత వక్రించి ఆయన కూడా కాస్త శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు. సప్తమ స్థానంలో వక్రించిన శని శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాస్త శుక్ర బుధులు కూడా శుభ ఫలితాలని ఇస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీ తర్వాత సూర్యుడు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఇలా గ్రహాలు కొన్ని శుభ ఫలితాలు అని చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఏదో తెలియని ఒక భయము, ఎవరితో చెప్పుకోవాలో తెలియని ఒక ఏదో ఒక విషయం పైన నేను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఏదో ఒకటి తల మీద ఏదో భారం అనేది కూర్చున్నట్టుగా అనిపించడం లాంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే ఇన్కమింగ్ ఉండదు, ఖర్చులు ఊరిని పెరిగిపోతూ ఉంటుంది. అంటే రూపాయి ఉంటే 10 రూపాయలు ఖర్చు చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది, అప్పులు చేయవలసిన ప్రమేయము. సో ఇలా కొన్ని ఒడిదొడుకులు ఇబ్బందుల మధ్య నలిగిపోవాల్సిన ఒక మంత్ అనేది అక్టోబర్ మంత్ అయ్యి ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అందులోన అష్టమ రాహు ఏదో తెలియని చెప్పుకోలేని ఒక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అది కుటుంబ విషయాలపైన కావచ్చు, ఆర్థిక విషయాలపైన కావచ్చు, మానసిక విషయాలపైన కావచ్చు, ఒక ఇబ్బందులు ఎదుర్కొనే ఒక సూచనలు కనిపిస్తూ ఉంటుంది. అందులోనే మీ రాష్ట్రాధిపతికి గ్రహణం పడుతుంది కాబట్టి అక్టోబర్ 2వ తేదీ అంటే అక్టోబర్ 17వ తేదీ వరకు కూడా ఆయన కన్యా రాశిలోనే సంచారము. ఇట్లా ఏది మనము తెలుసుకున్నా నేను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నాకు డబ్బు విషయంలో, ఉద్యోగం విషయంలో. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఏదో ఒక తెలియని ఆలోచన పెరిగే సూచనలు ఉంటాయి. అయితే అక్టోబర్ 9వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురువుగారు వక్రించి సంచారం చేయబోతున్నారో కాస్త దైవబలం అనేది మీకు రక్షిస్తుంది. తర్వాత మనకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగం చేసే చోటు పని భారం అనేది పెరిగే సూచనలు ఉంటాయి. తర్వాత సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము, గ్యాస్ట్రిక్ లాంటిది. తర్వాత మోషన్స్లో ఇబ్బందులు రావడము, మోషన్స్ అజీర్ణతో సంబంధించిన ఒక విషయము, మోషన్స్లో ఇబ్బందులు వచ్చే సూచనలు, డైజెషన్ సిస్టంలో ఇబ్బందులు. సరిగా వేళకు భోజనం చేస్తేనే కదండి ఇవన్నీ మనకి బాగా ఉండేది. మనకి వేళకు భోజనం చేయలేకపోవడం లాంటిది ఇవన్నీ తెచ్చిపెడుతూ ఉంటుంది. తర్వాత పళ్ళకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, నోటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులన్నీ ఒడదొడుకులన్నీ ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక విషయంలో ఏదో తెలియని ఒక విషయం పైన ఏదో తెలియని మనస్సులో ఏదో ఒక తెలియని ఒక భయము, ఆలోచన, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమి అని తెలుసుకోవడానికైతే ప్రతిరోజు ఆదిత్య స్తోత్రం, తర్వాత సూర్యమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్వితీయం ఆది చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా మీరు కాళికా అమ్మవారికి ఎరుపు రంగులైన పూలని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు శివ పంచాక్షరి మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 అక్టోబర్ మాసంలో 2వ తేదీ సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. ఈ అక్టోబర్ 2వ తేదీ సంభవిస్తున్న సూర్యగ్రహణం వల్ల ప్రకృతి పైన మరియు ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది మన భారతంలో కనిపిస్తుందా, ఇటువంటి విషయాలని ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం అనేది
రాత్రి 9:17 ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క గ్రహణకి సంబంధించిన పూర్తిగా స్పర్శ సమయం అనేది మధ్యరాత్రి, అంటే తెల్లవారుజామున మధ్యరాత్రి 12:15 పూర్తిగా స్పర్శకాలం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహణం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. సూర్యగ్రహణం రాత్రి వేళ గనక వచ్చింది అంటే అది మన భారతంలో గోచరించదు. అదే చంద్రగ్రహణం కనుక పగలపూట అంటే డే టైంలో వచ్చింది అంటే ఆ గ్రహణం కూడా మన భారతానికి అన్వయించదు, కనిపించదు, గోచరించదు. అంటే ఈ అక్టోబర్ 2వ తేదీ మధ్యరాత్రి ఏదైతే రాత్రిపూట సూర్యగ్రహణం జరుగుతుందో ఇది మన భారతదేశంలో కనిపించదు. అయితే ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని మనము తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా దేశాల్లో, మెక్సికో దేశాల్లో, చిలీ దేశాల్లో, అర్జెంటీనా దేశాల్లో, బ్రెజిల్ దేశాలలో ఈ ఒక గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ ఒక గ్రహణం ఏర్పడేది, స్పర్శ సమయం పూర్తిగా గ్రహణం పట్టేది మధ్యరాత్రి 12:15 ఈ ఒక సమయానికి మనం లగ్న కుండలి గనక వేసుకున్నట్లయితే మిథున లగ్నంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.